హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఇరాన్పై సైనిక కార్యకలాపాల ప్రారంభమైనప్పటి నుండి 15,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా రక్షణ కార్యదర్శి పిట్ హెగ్సెత్ అన్నారు. ఈ ప్రచారాన్ని అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు నిర్వహించిన తీవ్రమైన వైమానిక దాడుల శ్రేణిగా అభివర్ణించారు. అయితే పెంటాగాన్లో జరిగిన వార్తా సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 28న వివాదం ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 1000 లక్ష్యాలపై దాడులు జరిగాయని అన్నారు. ఇరాన్ ప్రతీకారంగా జరిపిన డ్రోన్ దాడుల్లో ప్రాణ నష్టం జరిగిందని, అందులో 6 అమెరికన్ సైనికులు మరణించిన కువైట్లో జరిగిన ఘోరమైన దాడి కూడా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ గాయపడ్డారని మరియు బహుశా వికృతంగా ఉన్నారని హెగ్సెత్ పేర్కొన్నారు. అయినప్పటికీ అతను ఈ వివాదంకు సంబంధించిన ఆధారాలు లేదా అదనపు వివరాలను అందించలేదు. తన తండ్రి అలీ ఖమేనీ మరణం తరువాత ముజ్తబా ఖమేనీ నాయకత్వం వహించాడు మరియు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బహిరంగంగా కనిపించలేదు. దీంతో అతని ఆచూకీ మరియు పరిస్థితి గురించి ఊహాగానాలు చెలరేగాయి. అయితే గురువారం నాడు వివాదం ప్రారంభమైన తరువాత ఖమేనీ తన మొదటి బహిరంగ వ్యాఖ్యలను విడుదల చేశాడు. పోరాటం కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు మరియు ఇరాన్ యుద్ధంలో ఇతర సరిహద్దులను తెరవగలదని హెచ్చరించాడు. ఇది ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ ప్రయాణాలను దెబ్బతీసింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేస్తే అందరికంటే కూడా ముందుగా మీరు నోటిఫికేషన్గా పొందవచ్చు. అలాగే వీడియోకు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.